అంతలో ఆయన రిటైర్ అయిపోయారు. కాకపోతే యూనిఫామ్ లో దిగాను అన్న సంతృప్తి మాత్రమే మిగిలేదు. అది కూడా ఆవేదనతో కూడినటువంటి 5 ఏళ్ల కాలం వృధా అయిపోయింది. అది ప్రజలకి నష్టం, ప్రభుత్వానికి నష్టం, ఆయనకి వ్యక్తిగత. అలాంటిది చంద్రబాబు గారు అలాంటి కక్ష సాధింపు ధోరణి అవలంబించట్లేదు అన్నటువంటి రూటు మీడియా ఎంత రెచ్చగొట్టినా ఆయన్ని సంయమనంతో పెద్దరికంగా వ్యవహరించారు. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ రెడ్డి తర్వాత ఆవిడ మాలకొండ, వీళ్ళిద్దరూ కూడా వాస్తవంగా జగన్ బ్యాచ్ అన్న ముద్ర వేశారు. ఎందుకంటే అప్పుడు పనిచేశారు కాబట్టి కీ పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిని మొన్న అప్రాధాన్య పోస్టులోకి పెట్టారు జిఏడికి అన్నటువంటి. మళ్ళీ కరెక్ట్ గా అలాది ఈ నెల 30తో రిటైర్మెంట్ అన్నటువంటి సందర్భంలో కరెక్ట్ గా చంద్రబాబు గారు జోక్యం చేసుకుని వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చి తద్వారా అధికారికంగా రిటైర్ కాబోతున్నారు. జిఏడి అంటే ఏంటో రకంగా వేకెన్సీ రిజర్వ్ లాంటి, ఆడ ఊరికనే కూర్చోవడం తప్పించి ఏముండదు. అట్లాంటి స్టేజ్ నుంచి ఈ కాన్సెప్ట్ పెట్టారు. ఇది చాలా మంచి ఆలోచన. ఈ తరహా విధానం కొనసాగాలని కోరుకుందాం. అధికారుల విషయంలో కాదు, రాజకీయంగా కూడా గతంలో ఉన్న మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్న స్వేచ్ఛ ఇచ్చుంటే మాకు ఇంకా చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు అనుకోండి వాలంటీర్ల గురించి అది ఇదని, ఆ విషయంలో కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలా ఖచ్చితంగా. అది ఇప్పుడే కాదు, ప్రస్తుతానికి ఎమ్మెల్యేలకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు స్వేచ్ఛ అనుభవిస్తున్నదల్లా వాళ్ళ మీద దాడులు తప్పించి మరొకటేం లేదు. అది ఒక